ఇక ప్రకాశం జిల్లా పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొదిల్లో పొగాకు రైతుల పరామర్శకు జగన్ వెళ్లిన సమయంలో వైసీపీ ముక్కలు రెచ్చిపోయాయి. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ రౌడీలు రెచ్చిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారు అంటూ వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొదిల్లో పొగాకు రైతుల పరామర్శకు జగన్ వెళ్లిన సమయంలో వైసీపీ ముక్కలు రెచ్చిపోయాయి. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ రౌడీలు రెచ్చిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ప్రస్తుతం పొదిలి దాడి కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. వివరాలు ఒంగోలు నుంచి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, విజయ చంద్రిక ఈ నెల 11వ తేదీ పొదిల్లో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మహిళల మీద జరిగిన రాళ్ల దాడితో పాటు చెప్పులు విసిరిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే పొదిల్లో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ నెల 11వ తేదీన పొదిల్లో పొగాకు వేలం కేంద్రానికి జగన్ వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పోగు చేశారు. అదే సమయంలో ఏదైతే సాక్షి డిబేట్ లో అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన డిబేట్ ని నిరసిస్తూ స్థానికంగా ఉన్న మహిళలు జగన్ ని నిరసిస్తూ ఇటు నల్ల బెలూన్లు ప్లకార్డులు ప్రదర్శన చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ మూక ఏదైతే నిరసనలో ఉన్న మహిళల మీద రాళ్లు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఏదైతే నిరసనలో ఉన్న 3 మహిళలతో పాటు 3 పోలీసు కానిస్టేబుల్స్ కూడా గాయాలయ్యాయి. దీంతో పాటు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తల మీద నేరుగా వైసీపీ కార్యకర్తలు ర్యాలీలో వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు నేరుగా ఆయన గురి చూసి ఆయన తల మీద చెప్పులతో దాడి చేసిన విజువల్స్ కూడా స్పష్టంగా పోలీస్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి సీఎం చంద్రబాబు అదే రోజు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఏదైతే ఈ నెల 12వ తేదీన 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్ని ఏదైతే ఫేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు అరెస్టులు అయితే చేస్తున్నారు. ఎవరైతే నిజంగా దాడిలో పాల్గొన్నారో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల మీదతో పాటు ఇటు పోలీసుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే పోలీస్ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే వీరందరినీ కూడా పొదిలి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మరి కాసేపట్లో పొదిలి కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఇంకా మరి కొంతమందిని నిందితులుగా గుర్తించారు. వారి కోసం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదైతే పొదిల్లో శాంతియుతంగా జగన్ పర్యటన జరగాల్సిన నేపథ్యంలో దాన్ని ఉద్రిక్తతకు దారితీసే విధంగా ఏదైతే స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ర్యాలీలో అన్నది పోలీసుల ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ వెంకట్రావు.